టాలీవుడ్ లో ఇద్దరు డైరెక్టర్, ఇద్దరు సక్సెస్ అంటే ఏమిటో కొత్తగా డిఫైన్ చేసిన వాళ్ళు. ఒకరు సినిమా అంటే ఒక ఎక్స్పీరియన్స్ గా మార్చిన విజనరీ, మరొకరు సినిమా అంటే ఫీలింగ్, యాటిట్యూడ్, మాస్ అన్ని కలిపిన స్టైల్ ఐకాన్. అవును, మనం మాట్లాడేది ఎస్ఎస్ రాజమౌళి మరియు పూరి జగన్నాథం గురించి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇద్దరు ఒకే ఇండస్ట్రీలో ఉన్నారు, ఇద్దరు స్టైల్ పూర్తిగా వేరు, ఇద్దరు ఫ్యాన్ బేస్ కూడా పూర్తిగా వేరు. అందుకే కొన్ని ఏళ్లుగా ఒక ప్రశ్న తిరుగుతోంది, నిజంగానే వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందా, లేదా ఇది సోషల్ మీడియా సృష్టించిన కేవలం ఒక ఇల్యూషన్? ఈ వీడియోలో చిన్న చిన్న డీటెయిల్స్ నుంచి పెద్ద విషయాల వరకు అన్నిటినీ బ్రేక్ డౌన్ చేద్దాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి లోతుగా చూద్దాం. ఆయన జర్నీ మాత్రం చాలా ప్లాన్డ్ గా సాగింది. టెలివిజన్ నుంచి స్టార్ట్ అయ్యి సీరియల్స్ నుంచి సినిమాకు షిఫ్ట్ అయ్యి స్టూడెంట్ నెంబర్ 1 తో హీరోలను రెడిఫైన్ చేశాడు. అక్కడ నుంచి ప్రతి సినిమా ఒక స్టెప్ కాదు, ఒక జంప్. సింహాద్రి, ఛత్రపతి, మగధీర, బాహుబలి, ప్రతి సినిమా తర్వాత ఇండస్ట్రీ స్టాండర్డ్ అయితే మారిపోయింది. ఇక పూరి జగన్నాథం గారి గురించి చూస్తే ఆయన స్టోరీ మాత్రం పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేసి ఒకేసారి బద్రీతో బ్లాస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈడియట్, అమ్మా నాన్న, ఓ తమిళమ్మాయి, పోగిరి, ఇవి మాత్రం సినిమాలు కాదు, ట్రెండ్స్ అనే చెప్పుకోవచ్చు. పూరి గారి సినిమాలు అంటే హీరో యాటిట్యూడ్, స్ట్రైట్ డైలాగ్స్, రియలిస్ట్ ఎమోషన్ ఇవన్నీ కలిపి ఉంటాయి. ఇప్పుడు మాత్రం అసలు తేడా ఇక్కడే మొదలైంది. సో అదేంటంటే ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక సినిమా కోసం కొన్ని సంవత్సరాలు అయితే తీసుకుంటారు. ప్రతి షాట్ ప్లాన్ చేస్తారు, ప్రతి ఫైట్ కు స్టోరీ ఉంటుంది. ఆయనకు సినిమా అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక మిషన్ అనే చెప్పుకోవచ్చు. కానీ పూరి జగన్నాథ్ గారు మాత్రం స్పీడ్ అంటే స్పీడ్ అనే చెప్పుకోవాలి. కొన్ని నెలల్లోనే సినిమా పూర్తి చేస్తారు, డైలాగ్స్ సెట్ లోనే రాస్తారు, ఎమోషన్ రేర్ అండ్ రియల్ గా ఉంటుంది. ఆయనకు సినిమా అంటే ఒక ఫ్లో, ఒక ఫీలింగ్. ఇదే కారణం ఫ్యాన్స్ మధ్య క్లాష్ మొదలవడానికి. ఎవరు గ్రేట్ అనే ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఇద్దరు సినిమాల్లో హీరోల ప్రెజెంటేషన్ కూడా పూర్తిగా వేరేనే చెప్పుకోవచ్చు. రాజమౌళి గారి హీరోలు లార్జర్ దెన్ లైఫ్, మిథికల్ టచ్, హై ఎమోషనల్ జర్నీ. ఉదాహరణకు బాహుబలిలో హీరో ఒక కింగ్ మాత్రమే కాదు, అందులో ఒక సింబల్ కూడా. పూరి జగన్నాథ్ గారి హీరోలు రియల్ లైఫ్ కు దగ్గరగా, యాటిట్యూడ్ ఫుల్, యూత్ కనెక్ట్. పోఖ్రీలో హీరో గారు ఒక స్ట్రీట్ స్మార్ట్ క్యారెక్టర్, అది యూత్ ను వెంటనే హిట్ చేసింది. ఇక్కడ కూడా ఫ్యాన్స్ అయితే డివైడ్ అవుతారు. మాస్ వర్సెస్ క్లాస్ డిబేట్ మొదలవుతుంది. ఒక చిన్న ట్వీట్, ఒక చిన్న కామెంట్, అంతే ఫ్యాన్స్ అందరూ రెడీ అవుతారు. రాజమౌళి ఓవర్ రేటెడ్, పూరి అవుట్ రేటెడ్. ఇలా స్టార్ట్ అయిన మాటలు మీమ్స్ గా మారతాయి మరియు ట్రోల్స్ గా కూడా మారతాయి. ఇలా అసలు లైన్ ఫైట్ రియల్ లైఫ్ ఫైట్ లా మారతాయి. కొన్నిసార్లు మాత్రం ఇలా కూడా వినిపిస్తుంది, అదేంటంటే రాజమౌళి గారు పూరి స్టైల్ ని అయితే ఫాలో అవ్వరు, పూరి గారు రాజమౌళి తీసుకున్నంత టైం ని తీసుకోవడానికి అయితే ఇష్టపడ్డారు. కానీ ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే, ఎందుకంటే ఇద్దరు ఎప్పుడు ఒకరిపై ఒకరు నెగటివ్ గా మాట్లాడుకోలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే ఉంది. ఎస్ఎస్ రాజమౌళి గారు పూరి గారు డైరెక్టింగ్, రైటింగ్ స్టైల్ ని అప్రిషియేట్ చేశారు. అలాగే పూరి జగన్నాథం గారు కూడా రాజమౌళి గారి విజన్ ను ప్రశంసించారు. అంటే బయట ఫైట్ కనిపించిన లోపల మాత్రం రెస్పెక్ట్ ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ ఊహించుకోవచ్చు, ఎస్ఎస్ రాజమౌళి గారి విజన్ అండ్ అలాగే పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఇవన్నీ కలిస్తే స్టోరీ మాత్రం భారీగా ఉంటుంది, హీరో మాత్రం మాస్ గా ఉంటాడు, ఎమోషన్ అయితే పర్ఫెక్ట్ గా పవర్ఫుల్ ఉంటుంది. అది ఒక పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ కూడా అవుతుంది. ఫైనల్ గా చూస్తే ఈ ఫైట్ మాత్రం రియల్ కాదు, రియల్ గా అనిపించే ఒక స్టోరీ మాత్రం. ఇద్దరు తమ తమ స్టైల్లో మాత్రం చాలా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఒకరు ఇండస్ట్రీని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లారు, మరొకరు మాస్ ఆడియన్స్ హార్ట్స్ అయితే గెలుచుకున్నారు. మరి వీళ్ళిద్దరూ కలిపితే టాలీవుడ్ స్ట్రెంత్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ టర్న్, మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తారు? ఎస్ఎస్ రాజమౌళి గారా లేదా పూరి జగన్నాథం గారా? తప్పకుండా మర్చిపోకుండా కామెంట్లు అయితే చెప్పండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.